యేసుక్రీస్తునామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మనిషికి దేవుడు స్వేచ్ఛ సంకల్పాన్ని ఇచ్చారని చెప్పి చాలామంది ఒప్పుకోరు అనమాట. దేవుని యొక్క సార్వభౌమత్వము లేదా గాడ్ సావర్నిటీ ఏం జరిగినా సరే దేవుని చిత్తం లేకుండా జరగదు అని చెప్పని అంటారనమాట. వ్యాధి, రోగం, కష్టం, నష్టం, బాధ ఏదొచ్చినా సరే, ఈ తెగులైనా సరే, ఏదైనా సరే దేవుని వల్లే కలిగిందని అంటారు. మరి అలాంటిదప్పుడు దేవుడే ఇస్తే ఎవరు తీసేయగలరు? ఎందుకు హాస్పిటల్కి వెళ్తారు? ఎందుకు తగ్గించుకోవాలని చూస్తారు? గ్రంథం 24:15 యెహోవాను సేవించడం మీకు ఇష్టం లేని యెడల మీరు ఎవరిని సేవించుదరో వారిని కోరుకొనుడి అని ఉంది. ఇది మనుషులకే నిర్ణయించబడి ఉన్నదండి. అది దేవుడిని సేవిస్తారా ఇదా అని చెప్పి. దేవుడు సార్వభౌమత్వం అని అంటే ఒక రోబోట్లా చేసి నన్నే సేవించాలని అంటారు. కానీ చాలాసార్లు దేవుడు నీ దేవుడా నీ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఇన్స్ట్రక్షన్స్, కమాండ్మెంట్ అని అంటే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కానీ బలవంత పెట్టరు అనమాట. అలాగే ద్వితీయోపదేశకాండం 15:30 కూడా మీ యందు జీవమును మరణమును ఆశీర్వాదమును ఉంచితిని, ఏం కావాలో మీరే కోరుకోండి అని చెప్పి దేవుడే చెప్తాడనమాట. జీవం కోరుకోండి అని చెప్పి అని అంటాడనమాట. ఈ విధంగా మనకి ఈ వచనాలు ఏం తెలియపరుస్తున్నాయనంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మన మీద రుద్దరు, స్వేచ్ఛ సంకల్పం మనకి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. ఇంకొన్ని వచనాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చొని తట్టుచున్నాను. ప్రకటన గ్రంథము 3:20 ఎవరైనాను నా స్వరం విని తలుపు తీసిన యెడల, ఎవరైనా తీస్తే కనుక నేను అతని వద్దకు వచ్చి అతను భోజనం చేయాలి. అంటే ఎవరైనా తలుపు తీస్తేనే కానీ దేవుడు రాడు. నా ఇష్టాన్ని, నా సొంతంగా, ఆయన స్వేచ్ఛ సంకల్పంగా లోపలికి రాలేదండి. అలాగే మత్తయి సువార్త 25:37 యెరూషలేమా కోడి తన పిల్లల రెక్కల కిందకి ఎలా చేర్చుకున్నావు, అలాగే ఎన్నిసార్లు నీ పిల్లల్ని చేర్చుకోవాలని ఆశపడుతుంది, అయితే మీరు ఒప్పుకోలేదండి. దేవుని చిత్తానికి మన దేవుడు మన స్వేచ్ఛ సంకల్పం ఇవ్వకపోతే తీసుకుంటారు దగ్గరికి. అటువంటి విధానమైన మాటలు మనం మాట్లాడకూడదండి. ఉదాహరణకి మీకు కొంతమంది భక్తుల పేర్లు చెప్తాను చూడండి. యోనా ఉన్నాడు, దేవుని ఆజ్ఞ కాదని పారిపోలేదా? అంటే తర్వాత విషయాలు తన మేలుకై జరిగినాయి. అతను చనిపోవడం, అటువంటి స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం లేక సముద్రాన్ని, గాలిని, భూమిని వీటన్నిటిని కదిపినప్పుడు అతనికి ఒక మేలుకొలుపు వచ్చింది అనమాట. అటువంటి విధంగా దేవుడు మేలుకొలుపుతాడు కానీ బలవంతంగా తీసుకోడు. ఇంకా దావీదు విషయంలో పాపం చేయడం విషయంలో కానీ, సొలొమోను జీవితంలో మార్గం తప్పిపోవడం కానీ, లేదా మోషే మాటకు విరుద్ధంగా బండను కొట్టడం కానీ, ఇవన్నీ కూడా దేవునికి విరోధంగా చేయబడిన పనులే. దేవుడు స్వేచ్ఛ సంకల్పం ఇవ్వబట్టే చేయగలిగిన పనులు. లేదనంటే వారు సొంతంగా దేవుని కాదని చేయలేని పరిస్థితి. ఒకవేళ స్వేచ్ఛ సంకల్పం ఇవ్వకపోతే కనుక, ఫ్రీ విల్ ఇవ్వకపోతే కనుక, సౌలు దేవుని ఆజ్ఞను తిరస్కరించి అమాలేకులను పూర్తిగా సంహరించడం పోవడం అనమాట. అంటే దేవుడు చెప్పిన మాట చేయలేదు. యాక్చువల్గా దావీదు దేవుని పిలుపు మరి తర్వాత ఏర్పడిందో ముందు ఏర్పడిందో తెలియదు కానీ సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల దావీదుకి అవకాశం అయితే కలిగిందనమాట. అబ్రహాము దేవుని వాగ్దానం నమ్మక ఇష్మాయేల్ని కన్నారు. ముందు చెప్పాను కదండి, పేతురు 3 సార్లు దేవుని తిరస్కరించారు. కొంతమంది చెప్తా ఉంటారు అనమాట, దేవుడే ఇది గాయం చేశాడు అని అంటే ఈ తీసే వాళ్ళు ఎవరు ఉన్నారు? అటువంటి విధానాలు ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుడు ఏమి జరిగినా దేవుని చిత్తమే అంటారు, దేవుని చెప్పినట్టు చేయరు. అన్నీ దేవుని మీదకి తోసేస్తూ ఉంటారు. తప్పు జరిగిన దేవుని మీదకే, ఒప్పు జరిగిన దేవుని మీదకే. ఒకవేళ దేవుడే ఇచ్చాడు అని అంటే ఎందుకు తగ్గించుకోవాలని చూస్తున్నారు? ఆర్థిక పరిస్థితి కానీ, ఇబ్బంది కానీ, నొప్పి కానీ, అన్ని కానీ. వీళ్ళే నన్ను ప్రశ్నించిన వారినే కనుక సరేనండి దేవుని చిత్తానికి అలా అయింది కదా, మరి మీకు ఇలాగా మీ వివాహ జీవితం ఇటువంటి విధంగా అయింది కదా, దేవుడే అలా చేశారన్నారు కదా, మీ పిల్లలు ఉన్నారు కదా, మీరు అంత నరకం అనుభవిస్తున్నారు, మీ పిల్లలు కూడా అలాగే నరకం అనుభవిస్తారు, దేవుని చిత్తం కదండి నమ్మండి అంటే లేదు అని చెప్పి కొట్టడానికి రివర్స్ అయిపోయినటువంటి పరిస్థితులు అనమాట. అంటే వారు ఏం చెప్తే అది వినాలి. వారి విషయంలో ఏది జరిగితే అది ఊహించుకోవడం. వారి పిల్లలకైతే వద్దు, బయట వాళ్ళకైతే కావాలి.
ఇటువంటి విధానంలోనే చెప్తా ఉన్నారనమాట. దేవుడు స్వేచ్ఛ సంకల్పాన్ని ఇవ్వబట్టే మనము ఇంకా ఈ రీతిగా ఉన్నాం. లేదనంటే దేవుని మార్గాన్ని ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకుండా ఉంటాం. అదే రోబోట్లా ఉంటే దేవుని దగ్గర పడి ఉంటాం. సాక్షాత్తు దేవుని దగ్గర ఉన్న దేవదూతలే దేవుని మీద తిరుగుబాటు చేసి నేల మీద పడిపోవడం చూసాం కదండి. కాబట్టి ఏం జరిగినా దేవుని చిత్తం అనే అనడం కన్నా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. నీకున్న కష్టం, నష్టం, బాధ, ఇబ్బంది, దుఃఖం, శ్రమ ఏదైతే ఉందో అది దేవుడే ఇచ్చాడో అనుకునడం కన్నా ప్రభువా ఈ పరిస్థితుల్లో నుండి నన్ను తొలగించండి. యాకోబు 1:13-14లోని దేవుడు కీడు విషయమై ఎవరిని శోధించడు. ఏదో గాయం చేసి పరీక్ష పెట్టాలని ఆలోచించరు. ఏ తండ్రి తల్లి కూడా వాడికి ఏదో ఒకటి గాయం చేసి తెగులు పెట్టేసి అప్పుడు వాడిని పరీక్ష ఇచ్చి మళ్ళీ మామూలుగా చేద్దామని ఏ తల్లిదండ్రులు అనుకోరు. నీ కుమారుని చావు కోరవద్దు అని చెప్పి దేవుడు ఇటువంటి పనులు ఎందుకు చేస్తాడు? చచ్చిపోయే అంత శ్రమ నీకు ఎందుకు పెట్టాడు? వాళ్ళనే మాటలు అవేనండి, చచ్చిపోయే అంత శ్రమలు పెట్టాడు దేవుడు అని చెప్పి. దేవుడు మన తండ్రి కన్నా మనుష్యుల కన్నా గొప్పవాడు. అలాంటి పనులు ఎందుకు చేస్తారు? అందుకే కీడు విషయమే శోధించబడరు అని చెప్పి, దేవుని చేత శోధించబడరు అని చెప్పి అక్కడ ఉన్నది. స్వకీయ దురాశల వలన, ఆశల వల్ల ఏడవబడి మరలు కొల్పబడి. ఒకవేళ రేర్ కేసెస్ ఏమన్నా కొన్ని ఉన్నాయంటే ప్రవచనాత్మకంగా జరిగి ఆ యొక్క దేవుని యొక్క మహిమ కొరకు, మొన్న చెప్పాను కదండి, ఒక గుడ్డివాడు అతనికి ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే దేవుని మహింపరచడానికి. ఏదేమైనా సరే దేవుని దగ్గరికి వచ్చారనుకోండి, దేవుని మీరు మహింపరచగలరు. మీ జీవితంలో ఇంతవరకు ఎటువంటి పరిస్థితులు ఏదన్నా సరే వాటన్నింటినీ విడిచిపెట్టండి. దేవుడు చేశాడా, నాకు నేను చేశాను, ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే ఒక సహోదరుగా మీ మేలు కోరి ఒక మాట చెప్తున్నాను, దేవుని చిత్తానికి ఇప్పుడన్నా లోబడదాము. దేవుడు నీ కొరకు తిరిగి లేచారని నువ్వు అనుకుంటే కనుక నీ వలన అయితే సమస్తం సాధ్యమంటే నీ మేలు కొరకు నువ్వు నమ్ము, నీ స్వస్థత కొరకు నువ్వు నమ్ము, నీకు మంచి జీవితం ఎదురున్నదని నువ్వు నమ్ము. దేవుడు ఖచ్చితంగా అటువంటి విధానం చేస్తాడు. ముందు నువ్వు ఎటువంటివి అయినప్పటికీ కూడా ఈ యొక్క పోరాటము, ఈ గొడవలు ఇవన్నీ పక్కన పెడితే గనక నీకు దేవుడు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. సంతోషకరమైన, నీ కొరకు సమాధానకరమైన ఆలోచనలు నా దగ్గర ఉన్నాయని చెప్పి నేను చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా. దేవుడు చెప్పిన మాట అది. ఐ హ్యావ్ plans that I have for you, not to harm you, not to destroy you, but to మీకు జీవితం గురించి ఒక హోప్, నిరీక్షణ ఇవ్వడానికి దేవుడు అన్నాడు. కాబట్టి దేవుడిని నమ్ముదామా? సార్వభౌమత్వము ఇవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని సార్వభౌమత్వానికి లోబడి దేవుని చెప్పిన వాక్యం ఉంది, ఆ వాక్యం ద్వారా నువ్వు శుద్ధుడు కావడానికి, మంచివాడుగా కావడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడినట్లయితే ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నేను స్వస్థపరుస్తారు. ఎలాంటి నీ జీవితమైనా నీ పిల్లలకి నేను ఉపదేశం చేసేది, నీ పిల్లలు ఒలివ చెట్లు వల్ల ఉంటారు. ఇటువంటి విధమైన గొప్ప మాటలు దేవుడు ఇచ్చాడండి. అంతేగాని మీ కష్టం పెట్టి అదే రూలు మీ పిల్లలు ఇటువంటివన్నీ లేవండి. కాబట్టి గాడ్ బ్లెస్ యూ సో మచ్. మీరు మీ పిల్లలు అందరూ చక్కగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఒకవేళ నువ్వు కనుక కష్టం అనిపిస్తున్నావా, శ్రమ అనిపిస్తున్నావా, దుఃఖం అనిపిస్తున్నావా, లేదా అనారోగ్యం ఉందా, రోగం ఉందా, వెంటనే కాల్ చేయండి నా నెంబర్కి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇది మీ స్నేహితులకి అవసరం అవుతుందని నేను ఊహిస్తున్నాను. కాబట్టి షేర్ చేయండి దేవుని పిల్లలకి. థ్యాంక్ యూ సో మచ్.